హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్‌ని అయితే వేసుకున్నారు. సో, ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్‌కి సాలరీ అక్షరాల రూ. 44,000 అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, బెస్ట్ ఆపర్చునిటీ. దీనికి 26 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అందరూ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, వాళ్ళు వీళ్ళు అని లేదు. ఎవరెవరైతే అప్లై చేసుకోవాలో క్లియర్‌గా అయితే నేను చూపిస్తాను. ఏ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయో, సో, ఎలా పోస్ట్ చేయాలో అప్లికేషన్ ఫామ్‌ని. సో, ఇవన్నీ నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. దీప్తి జాబ్ అప్డేట్స్ అని చెప్పేసి యూట్యూబ్‌లో టైప్ చేసినా కూడా వస్తుంది. చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాం ఇలాగా. వీటిని కూడా యూజ్ అవుతాయి. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి, రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయితే కావాలి. సో, మీకు ఫస్ట్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్‌కి మిమ్మల్ని తీసుకుంటారు. ఒకవేళ మీ పనితనం బావుందంటే కాంట్రాక్ట్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ 10/7/2025 లోపల వాళ్ళకి ఎళ్ళిపోవాలి అప్లికేషన్ ఫాము. బట్ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే హిందూ రిలీజియన్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని జెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి హిందువులు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని జెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు? సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసరా? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కి అప్లై చేస్తున్నారా? మీరు ఇచ్చేసి దీన్ని ఎన్వలప్ మీద ఇలా రాయాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సెంట్రలైజ్డ్ ఔట్‌సోర్సింగ్ సెల్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి, ఏపీ అనైతే మెన్షన్ చేయండి. ఓవర్‌వ్యూ అయితే వచ్చేసి టీటీడీ ఈస్ ప్రొవైడింగ్ శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం టు ద పిలిగ్రిమ్స్‌కి వాళ్ళు అందిస్తున్నారు కదా! విజిటింగ్ శ్రీవారి టెంపుల్‌కొచ్చేవాళ్ళు. సో, వాళ్ళకి వచ్చే లడ్డూలు ఎలా ఉన్నాయి అని క్వాలిటీ చెక్ చేయాలి ఫ్రెండ్స్. బిసైడ్స్ నియర్లీ 1.5 లాక్స్ సర్వింగ్ ఆఫ్ ఫుడ్ డైలీ. సో, వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ పెడుతూ ఉంటారు కదా! అందరికి అన్నప్రసాదాలు. అలా వాళ్ళు అన్నీ చెక్ చేస్తూ ఉండాలి మీ పని. సో, ఇది మీరు ఆ ఫుడ్‌ని మంచిగా పెడుతున్నారా? లేదా? అని చెప్పేసి మీరు చేయాల్సిన పని. సో, నంబర్ ఆఫ్ పోస్టులు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయితే ఒకటుంది. కాంట్రాక్ట్ బేసిస్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ ఇఫ్ సాటిస్ఫైడ్ ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. అప్ టు 5 ఇయర్స్ 61,960 అయితే ఇస్తారు. 42 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంది. సో, మీరేం చదవాలంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ, మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. ఎనీ అదర్ రిలవెంట్ రికగ్నైజేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా, మీరు సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కి అయితే వచ్చేసి మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే 3 పొజిషన్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇదైతే వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్‌గా అయితే ఇస్తారు. తర్వాత 5 ఇయర్స్ కూడా ఎక్స్‌టెన్షన్ చేస్తారు. 44,570 రూపీస్ అయితే ఇస్తారు. మాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తున్నారు. మస్ట్ హావ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, వెటర్నరీ, మైక్రోబయాలజీ, మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే వచ్చేసి మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. నో ఎక్స్‌పీరియన్స్ ఈ పోస్ట్‌లకి. నో ఎక్స్‌పీరియన్స్‌తో స్టార్టింగే మీకు రూ. 44,570 మీరు చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు. సో, టీటీడీ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటింగ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ గైడ్‌లైన్స్ ఎఫెక్టివ్‌లీ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ, హైజీనిక్ ప్రిపరేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ అండ్ శ్రీవారి ప్రసాదము అన్నిట్లో మీరు చెక్ చేయాలి. మీరు ఆ శ్రీవారి ప్రసాదాలు, అలాగే శ్రీవారికి సంబంధించిన ఫుడ్డు అన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతది కదా! మీరు చెక్ చేసి చెప్పాలి. మీ సర్టిఫికేట్ ఇవ్వాలి. యాస్ ఎ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ షల్ ఫంక్షన్ అండర్ ఓవరాల్ సూపర్విజన్ కంట్రోల్ ఆఫ్ ఈఓ, జేఈఓ, టీటీడీ తిరుమల అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ షల్ బి రిపోర్టెడ్ టు ద సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కి రిపోర్ట్ చేయాలి. సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ షుడ్ చెక్ ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ ప్రాసెస్, రా మెటీరియల్స్, ఇంగ్రీడియెంట్స్ యూజ్డ్ బై శ్రీవారి పొట్టు ఇన్ అదర్ టీటీడీ ఏరియాస్ ఆఫ్ టెంపుల్ పోర్టస్. సో, శ్రీవారికి సంబంధించిన అన్ని ఫుడ్ ఐటెమ్స్ చెక్ చేయాలి ఓవరాల్‌గా చెప్పాలంటే. ప్లేస్ ఆఫ్ వర్క్ తిరుమల, తిరుపతి యాస్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ టీటీడీ మేనేజ్మెంట్. అప్లికేషన్ ప్రాసెస్ అయితే వచ్చేసి మీరు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇచ్చారు. దాన్ని ఫిల్ చేసి ముందు 10/7/2025 లోపల వాళ్ళకి పంపించాలి.
ఇలా కిందకొచ్చినట్లయితే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ది క్యాస్ట్, రిలీజియన్, పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్ మెన్షన్ చేయండి. ఏ డిస్ట్రిక్ట్, ఏ మండల్, ఏ తాలూకు, ఇక్కడ ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆల్టర్‌నేట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వండి. అంటే మీరు ఎక్కడెక్కడ చదివారు, సో అన్ని క్వాలిఫికేషన్స్, స్కూలింగ్ ఎక్కడ జరిగింది, మీ దగ్గర ఏమైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ గాని, డిప్లొమాస్ కానీ ఉంటే ఇవ్వండి. ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడెక్కడ పని చేశారు, ఏ డిపార్ట్‌మెంట్, ఏ డిజిగ్నేషన్, ఏ నేచర్ ఆఫ్ వర్క్‌లో చేశారు, ఎన్ని లాంగ్వేజెస్ మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎన్ని లాంగ్వేజెస్ చదవడం, రాయడం, మాట్లాడడం చేస్తారు. డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. డేట్ మెన్షన్ చేయండి. సో, చెక్ లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పెట్టాలి. కాపీస్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించింది. సో, క్యాస్ట్, పీహెచ్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఎనీ అదర్ రిలవెంట్ ప్రూఫ్ ఆఫ్ అప్లికేబుల్ ఉంటే అవన్నీ పెట్టి పంపించండి. 10/7/2025 లోపల పంపించాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌గా మీరు టీటీడీ టెంపుల్స్‌లో పని చేయాల్సయితే ఉంటుంది. టీటీడీ టెంపుల్‌లోని ఫుడ్‌ని శ్రీవారి ప్రసాదాలనైతే చెక్ చేయాల్సయితే ఉంటుంది లడ్డూల్ని. సో, ఇది ఫ్రెండ్స్ వర్క్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉంటే తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.